అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. 2019 నుంచి 24 దాకా చాలామంది చాలా రకాల ముసుగులు వేసుకుని తెలుగుదేశం పార్టీ మీద విషం చెమ్మటం మొదలుపెట్టారండి. విషం చెమ్మటం, బ్లాక్మెయిల్ చేయటం, ఏరా బాబు ఏటర్ ఎలా చేస్తున్నావు అంటే కేసు పెట్టేయటం, ప్రశ్నించిన జైల్లో పెట్టేయటం. దీనిలో భాగంగా ఈరోజు మీకు ఓ పర్సన్ ఒకరిని పరిచయం చేస్తాను. అతను జడ్జిని అని చెప్పుకుంటాడు. నేను మాజీ జడ్జిని అంటాడు. రిటైర్ అయ్యావా అంటే రిటైర్ అయ్యే వయసు కాదు అంటాడు. మరి ఏం చేసావంటే వీఆర్ఎస్ తీసుకున్నాను. ఎవడన్నా జడ్జి పోస్ట్కి ఎవడన్నా వీఆర్ఎస్ తీసుకుంటాడండి? నాకు తెలిసి భారతదేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగం అది. ఎక్కడ సీఎం కాదు పిఎం కూడా చేతులు కట్టుకుని నిలబడతారు. అలాంటి పోస్ట్కి నేను వీఆర్ఎస్ తీసుకున్నాను. దాని వెనకాల ఏమన్నాయో ఏటో మనకు తెలియదు అనుకోండి. అయితే ఈయన నారా లోకేష్ గారిని ఓడిస్తానని చెప్పి నారా లోకేష్ గారి మీదే నామినేషన్ వేశాడు. ఆ నామినేషన్ వేయడానికి దాని కథా కమమీష ఏంటి, దాని వెనకాతలో ఉన్న బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఏంటి, అసలు ఇతను ఎవరో, ఇతని వెనకాతలో ఉన్న చరిత్ర ఏంటి, ఇవన్నీ ఒకసారి మీకు తెలియజేస్తాను. ఇలాంటి వ్యక్తులతో మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇతను మాజీ జడ్జిని, ఇప్పుడు లాయర్ని అని చెప్పుకుంటున్నాడు. ఎవరన్నా వెళ్ళి ఏమంటే మాకు ఈ కేసు అయిందండి, ఇదిగో పలానా మాకు ఆస్తి తగాదా ఉందండి, మా తమ్ముడు ఇలాగనండి, ఇలాగ మనం చెప్తాం చూసారా. మన దగ్గర వివరాలు తీసుకుని రేపు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దానికి కూడా ఆధారాలు చూపిస్తాను మీకు. ఎవరైతే ఇప్పుడు డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అన్ని నిజాలు చెప్పాలంటారు. తప్పు చేసినాడు అనుకోండి, ఇంకెలాగ తప్పు అని చెప్పేస్తాడు, ఇంకా ఆడికి ఎలా శిక్ష పడినా పర్వాలే. తప్పు చేయకపోయినా సరే, ఏమంటే నేను అన్యాయం అయిపోయినా ఇచ్చినా కూడా వాటిని పట్టుకుని నీదే తప్పని జనాల్లో బయటపెడతా, మీడియాలో మాట్లాడతా, లేకపోతే నా పార్టీకి నువ్వు ఎంతో కొంత ఫండ్ ఇవ్వకపోతే నీ మీద నేను బురద జల్లుతా అని ఈ టైప్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నాడు అతను. దానికి నేను కూడా బాధితున్నే. కరెక్ట్గా నాకు ఎమ్మెల్యే సీట్ అనౌన్స్ చేసిన తర్వాత అయ్యగారికి ఒక పార్టీ ఉంది, ఆ పార్టీని నాకు కవర్ పెట్టి మా పార్టీకి ఫండ్ ఇవ్వాలి, మా పార్టీకి ఫండ్ ఇవ్వకపోతే కనుక మీ గురించి నెగిటివ్గా మాట్లాడేస్తారట మా సారు. అదేంటి, నా గురించి ఏముంది బొంగులుది నెగిటివ్ మాట్లాడడానికి? నేను ఏమన్నంతమంది ఎమ్మెల్యే చేశాను, ఎంపీ చేశాను, నాన్నకాల అక్రమాస్తులు ఉన్నాయి, లేకపోతే ఏమున్నాయి? నా గురించి ఏం మాట్లాడతాడు రా? అయినా నాకు ఎమ్మెల్యే సీట్ అంటే వచ్చింది కానీ నా దగ్గర ఇంకా అంత ఫండ్ లేదు, దానికి సంబంధించిన ఏర్పాట్లు లేవు నా దగ్గర, నాకే తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు అంటే ఇంకంతే. అది పట్టుకుని మా నోడు విషం చిమ్మాడండి. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా. ఇందుకే మా నోడి పేరేం పేరు మీకు ఇంకా చెప్పలేదు కదా. ఇతని పేరు జడ శ్రవణ్ కుమార్. పిఠాపురంలో కాపులు 90,000 మంది పవన్ ఓడించేది టీడీపీనే. పిఠాపురం ప్రజలు పవన్ ఓటేయకండి, రాజేష్ మహాసేన్ రాజకీయాలు పనికిరాడు, జగన్ మళ్ళీ సీఎం అయితే దస్తగిరిని చంపేస్తాడు. ఏమండి పెద్ద పెద్ద మాటలండి. జడ్జి పదవికి ఎందుకు రాజీనామా చేశారంటే మరి ఏం చెప్పాడో కానీ మహానుభావుడు. జగన్ అయితేనే బెటర్, జడ శ్రవణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్. కే పాల్ కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆ సార్కి. పవన్ కళ్యాణ్ ఓడించడానికి ముగ్గురిని చంద్రబాబు సీక్రెట్గా దింపాడు. పవన్ రహస్య సమాచారం చంద్రబాబు చేతుల్లో. ఇవన్నీ కూడా ఇతను మాటలండి. మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయం అంటే మంగళగిరిలో ఈయన గెలిచేస్తాడు. ఇతను మంగళగిరిలో పోటీ చేశాడు. ఇంకా చాలా ఉన్నాయండి కింద ఈయన పెద్ద పెద్ద మాటలు. చంద్రబాబు అరెస్ట్ అందుకే, షర్మిలా గారికి డిపాజిట్లు కూడా రావు, ఏవో డైలాగులు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఇతను. అయితే ఎవరు ఇంతకీ ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడని ఒకసారి మేము వెరిఫై చేసినప్పుడు అసలు మనోడి బ్యాక్గ్రౌండ్ అంతా డ్రైనేజ్ కన్నా దారుణమైన కంపు కొడుతుంది. నేను ఇది విమర్శించట్లేదు, అతను నేను కామెడీ చేయడానికి రావట్లే. కానీ ప్రజలకి ఇప్పుడు అతను ఒక హైకోర్టు లాయర్ అని చెప్పు తిరుగుతున్నాడు. హైకోర్టు లాయర్ కదా అని ఏదైనా కష్టంలో ఉన్నవాడు వెళ్ళి, ఏ కష్టంలో భార్యాభర్తల గొడవలో ఏ భార్య వెళ్ళింది అనుకో, ఆవిడని ఇతను బ్లాక్మెయిల్ చేస్తే, ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేసాడు కాబట్టి తట్టుకున్నాను, నాలో చాలామందిని చేశాడు. మరి అమాయకులు ఎంతమంది ఇతని చేతిలో బ్లాక్మెయిల్కి గురి కాబడ్డారో, ఏంటి ఆ బ్లాక్మెయిల్ అనేది కూడా నేను చెప్తాను రండి. ఇతను కరెక్ట్గా నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఇతనితో పాటు ఓ 3-4 యూట్యూబ్ ఛానల్స్ కూడా, వాళ్ళకు కూడా డొనేషన్స్ ఇవ్వాలి, డొనేషన్స్ ఇవ్వకపోతే మీ గురించి మీకు నోటు దోలని ప్రచారం చేస్తాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తాం అని ఏదో రకరకాలు బెదిరించారు. నిజంగా చేశారు. నాదే డబ్బులు అక్కడి అసలు ఒకడిద్దరు కాదండి. ఆ టైంలో నేనేం మాట్లాడడానికి లేదు. మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి అది బ్యాడ్ అవుతుందేమో, నేను తెలుగుదేశం పార్టీని ఏదైనా బదనాం చేసినట్టు అవుతుందేమో అని ఇంకా అన్నీ
ముసుగు కూర్చున్నాను. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఎవరి దాడికి ఇచ్చేద్దామండి. ఏమంటే ఇతని మాటలు ఒకసారి మీరు వినాల్సిందే. వైసీపీ ఛానల్లో మా బఫూన్ సాయి పిలిచాడు, ఆ ఛానల్లో కూర్చున్నాడు. కానీ నోటి దూలతో అది దూరం అయిపోయింది. ఒక లేడీ మాట్లాడుతుందండి, నోటి దూలని లేడీతో మాట్లాడుతున్నారు. మరి ఆ మహాతల్లికి ఎంత ఉందో మరి అది. మహాసేన రాజేష్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తరచి చూస్తే షాక్ కలగ్గా మారదు. తాజాగా ప్రముఖ మాజీ న్యాయమూర్తి లాయర్ అయిన జడ శ్రవణ్ కుమార్ ఈ మహాసేన బాగోతాలని బయటపెట్టాడు. మహాసేన రాజేష్ అసలు పేరు లంకా రాజేష్. 10వ తరగతి చదివిన ఒక రౌడీ షీటర్. 30 కేసులు ఉన్నవాడు. అమ్మాయిలను మోసం చేశాడని, వారిని లైంగికంగా వేధించాడని కేసులున్నాయి. మహాసేన రాజేష్ ఊళ్ళో అప్పుడు ఏదో రేసుగురం సినిమాలో చూశానండి. తప్పు చేయకపోయినా సరే పోలీస్ ఆఫీసర్ మీద అలాంటి తప్పుడు ప్రచారాలు రావటం, అతను జాబ్ దించేయాలని ప్రయత్నించడం సినిమాల్లోనే చూశాను. కానీ నాకు సీట్ వచ్చిన తర్వాత రియల్ లైఫ్లో కూడా చూశాను. అయితే ఇతను ఏమంటాడు ఒకసారి, నేను జడ్జిగా పనిచేశాను. లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి కోర్టులో చేతులు కట్టుకుని నిలుచునే మహాసేన రాజేష్ ను తనతో పోల్చకండి అంటూ జడ శ్రవణ్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహాసేన రాజేష్ ఒక రౌడీ చీటర్ అన్న విషయం వెలుగు చూస్తుంది. మహాసేన రాజేష్ కి జడ శ్రవణ్ కుమార్ కంపారిజన్ చెప్తారు. కంపేర్ చేయట్లేదు. ఒక 10th క్లాస్ చదువుకున్నటువంటి ఒక రౌడీ షీటరు ఒక 30 కేసులు పెట్టి అమ్మాయిల్ని టార్చారని, అమ్మాయిల్ని మోసం చేశాడని, వాళ్ళ ఊర్లో నేను జడ్జిగా పనిచేశాను సార్ గారు. ఐ వెరీ పెట్టి టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వాళ్ళ ఊర్లో నేను జడ్జిని. లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి చేతులు కొట్టుకొని నించునే మహాసేన రాజేష్ ని అసలు నా మీద కేసులు స్టార్ట్ అయినాయే 2020 తర్వాత అండి, జగన్ గారిని వ్యతిరేకించాక. ఇతను 2017లో ఇక్కడ ప్రతిపాడు కోర్టులో పనిచేశాడట. 2017లో. గతంలో ఎప్పుడో మేము అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు 2006లో ఎప్పుడో చిన్న చిన్న గొడవలో కేసులు అప్పుడు ఓకే. కానీ ఎప్పుడు ఈ ప్రతిపాడు కోర్టులో ఇతని దగ్గరికి మేము వెళ్ళిందే లేదు. ఒకవేళ నిజమే జడ్జి గారి దగ్గరికి ఈ రోజున ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారైనా సరే వెళ్తే జడ్జి గారి ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. కానీ దాన్ని కూడా ఇతను వక్రీకరించి నా దగ్గరకు వచ్చి నిలబడ్డాడు, నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకునేవాడు. అయ్యమ్మ, అంటే అతని పార్టీకి మనం ఆ డొనేషన్స్ ఆఫ్ ఫండింగ్ సంథింగ్ ఇవ్వకపోతే బదనాం చేస్తానన్నా నిజంగా చేశాడు. అయితే ఇది అప్పుడే మాట్లాడవచ్చు నేను, కానీ అప్పుడు మాట్లాడితే మనోడు అప్పుడు ఎమ్మెల్యే కంటెస్టెంట్. నేను మాట్లాడితే దాన్ని పట్టుకుని ఇగో రాజేష్ కూడా నన్ను ఇలాగ అన్నాడు, ఇదిగో నేను ఇది అని ఏదో పాపులర్ అవడానికి దాన్ని కూడా వాడుకుంటాడేమో అనే ఉద్దేశంతో నేను అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు అయితే అన్నీ చక్కబడిపోయాయి కాబట్టి ఇప్పుడు వచ్చానండి. ఇతని చరిత్ర చూస్తే బాబోయ్ చూపిస్తాను రండి. జడా శ్రావణ్ కుమార్ లాంటి ఒక న్యాయమూర్తి తోటి పోల్చి ఆయన కంపేర్ చేసి అతను విఆర్ఎస్ తీసుకున్నాను అంటున్నాడు. విఆర్ఎస్ తీసుకున్నాడో సస్పెండ్ చేశారో ఏదైనా తప్పులు దొరికేశాడు ఏదో సంథింగ్. అది అయిపోయిన తర్వాత కూడా న్యాయమూర్తి అని ఎందుకు చెప్పుకుంటున్నాడు? అంటే న్యాయమూర్తి అని ఎంతమందిని ఇలా బ్లాక్మెయిల్ చేశాడు ఈయన. ఈయన నన్ను ఒక్కడనే బ్లాక్మెయిల్ చేస్తే నేను పట్టించుకోపోదునండి. తెలుగుదేశం పార్టీనే బ్లాక్మెయిల్ చేశాడు, నారా లోకేష్ గారిని బ్లాక్మెయిల్ చేశాడు. ఇంతకీ ఇతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు తెలుసా? ముందు ఇతను మాటలు వినేయండి చెప్తే. ఆయన మాల నాయకుడు, మీరు మాల నాయకుడు, ఆయన పార్టీ పెట్టాడు, ఈ పార్టీ పెట్టారని అడిగితే దానికి నేను ఆన్సర్ చెప్పాలి అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి లేదు నాకు. నేను హైకోర్టులో ఆర్గ్యూ చేసి కేసు రౌడీ షీట్ తీయించాను. రౌడీ షీట్ కేసు తీయించేటప్పుడు 8 కేసులన్నీ నేను చూస్తా. ఆ కేసులన్నీ నిజమే. అమ్మాయిలు ఈయన దగ్గరికి నిజమే, ఆ మాట అయితే నిజం. కేసులు పట్టుకుని వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి గారు మా మీద పెట్టిన కేసులన్నీ పట్టుకెళ్ళాం. ఆ కేసులన్నీ చూశాడు. కేసులన్నీ చూసి అబ్బాయి ఇవన్నీ తప్పుడు కేసులు కదా అన్నాడు. దానికన్నా ముందు అసలు ఇతను ఎలా లైమ్ లైట్లోకి వచ్చాడు తెలుసండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఒక దళిత రైతు 4 ఎకరాలు ఇళ్ల స్థలాల పేరుతో లాక్కుంటే అతను గుండు పొడితో చనిపోయాడు. మేము అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తామంటే దాదాపు 1000-2000 మంది పోలీసులు ఒక రాత్రి ఒకసారి పగలు ఒకసారి చాలా పెద్ద ఫైట్, మొత్తం స్టేట్ అంతా దడ్డలాడిపోయింది. అప్పుడు ఒక కుర్రోడు, నాకు తెలిసిన ఒక కుర్రోడు, మా ఊరు కుర్రోడు, ఏమంటే అన్న ఎవరో జడ్జి గారు మీతో మాట్లాడతానంటున్నారు, ఆయన రిటైర్డ్ జడ్జి అని చెప్పిస్తే ఇతను ఫస్ట్ టైం అనమాట, రాజేష్ గారు మీ పోరాటం అద్భుతంగా చేస్తున్నారండి, చాలా బాగుందండి మీ పోరాటం, ఏమైనా అవసరం అయితే నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాను మీ పోరాటంలో, మాది ఇలా సోన్సో పార్టీ అండి పరిచయం చేసుకున్నాడు. ఆ పోరాటం తర్వాత మరొక 2 పోరాటాలు, అంటే సిబిసిఎన్సి ఏదో సంథింగ్ 2-3 గొడవలు జరిగాయి. జగన్ గారు అన్నీ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేయించారు.
అరెస్ట్ చేస్తే నా కేసులకు సంబంధించిన ఆ ఛార్జ్ షీట్లో ఉన్నవన్నీ పట్టుకుని వచ్చి ఇతను ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు మొట్టమొదటిసారి. అసలు పబ్లిక్కి ఇతను ఎలా అలా తెలిసాడు నా కేసుల వల్ల. నా కేసుల గురించి అబ్బాయి ఇది తప్పుడు కేసు, అది తప్పుడు కేసు, రాయేష్ మీద అక్రమ కేసులు పెట్టారంటే మహాజన్ కుర్రాళ్ళు ఏం చేస్తారు, షేర్లు కొడతారు. ఆ షేర్లు కొట్టి 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 అక్కడ దాకా నేను జడ్జిని చెప్పి తిరుగుతున్నాడు కదా. TV5 వాళ్ళు ఏబిఎన్ వాళ్ళ కంట్లో పడ్డాడు. కంట్లో పడి ఇలా అక్కడి నుంచి వాళ్ళు ఇతన్ని డిబేట్లు పిలిచేవారు. ఇక అక్కడి నుంచి మనోడు కొంచెం పాపులారిటీ సంపాదించి అది మనోడికి అసలు పార్టీ ఉందండి. ఇప్పుడు ఎవరన్నా జనరల్గా ఈ పార్టీలో ఉంటారు, ఫస్ట్ తెలుగుదేశంలో ఉంటారు, లేకపోతే జనసేనలోకి వెళ్తారు, లేదా వైసీపీలోకి వెళ్తారు, లేదా కాంగ్రెస్లోకి వెళ్తారు, లేదా బీజేపీ, ఇలా ఎవడైనా పార్టీలు మారుతారు, నాయకులు కామనే అది. కానీ ఇతను పార్టీ పేర్లనే మార్చేస్తాడు. అంటే ఈరోజు ఈ పార్టీ పేరు పెట్టుకుంటాడు, రేపు మరో పార్టీ పేరు పెట్టుకుంటాడు. అతనే వేరే పార్టీలోకి వెళ్ళాడు, ఇతనే పార్టీలు మారుతాడు. మరి అదేంటో విడ్డూరు, అది అసలు ఎందుకు చేస్తున్నాడు అలాగే నాకు అర్థం కాలేదండి. ఒకసారి ఆ వివరాలు కూడా మోసం చేసిన కేసులు, డబ్బులు తీసుకోలేదు కేసులు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? నీవు ఆఫ్టర్ నీ 10వ తరగతి చదివి ఆడితే ఇప్పుడు ఒక లాయర్ దగ్గరికి పట్టుకెళ్ళి ఆయన మీద నమ్మి మనం కేసులు ఇస్తాం. నా మీద కేసులు నిజమైన కేసులు, తప్పుడు కేసులు ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు. ఎవడో వచ్చి చెప్పి నా గురించి ఎవడో నాకు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లే. అయితే ఒకవేళ నిజంగా ఏదన్నా కష్టంలో ఉన్న వాళ్ళు ఉంటారు, తెచ్చి కేసు ఇస్తే ఆ కేసుని ఇలా పబ్లిక్గా చెప్తున్నాడు అంటే ఇది బ్లాక్మెయిలే కాదా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు 100 మంది చెప్పినా నా వెంట్రుక కూడా ఊడేది లేదు. అది ఓకే, నాకు అలవాటే ఇలాంటి వాళ్ళని ఫేస్ చేయటం. కానీ ఇదే వేరే వాళ్ళు ఎవరైనా కొంచెం ఇలాంటి రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు, కొంచెం గుట్టుగా బతికే వాళ్ళు ఉంటారు, ఆ కేసుని నేను బయటపెడతాను, నేను మీడియాలో చెప్తాను అని ఇలాగే ఇతను బ్లాక్మెయిల్ చేసి మరి ఎంతమంది దగ్గర ఎన్ని రకాలుగా వాళ్ళని హింసించాడా అని నాకు ఒక్కోసారి డౌట్ వస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే లాయర్కి ఒక కేసు ఇచ్చినప్పుడు చాలామంది లాయర్లు, నాకు తెలిసిన లాయర్లు చాలామంది ఉన్నారు, ఆ లాయర్కి ఒక కేసు ఇస్తే ఆ కేసు ఏంటనేది ఆయన మాత్రం తెలుస్తుంది తప్ప పక్కడు కూడా చెప్పరు. అలాంటిది ఇతను డైరెక్ట్ పోనీ ఇతనికి నాకేమైనా గొడవలు ఉన్నాయా? పోనీ ఇంకోటి ఆలోచించండి, ఆ రాజు నిన్ను అతను బ్లాక్మెయిల్ చేశాడా అని మీకు డౌట్ రావచ్చు. పోనీ ఇతనికి నాకేం గొడవలు లేవు, అతనే వైసీపీలో, నేను టీడీపీలో లేను, అతనేదో పార్టీలో ఉన్నాడు, నేను తెలుగుదేశం పార్టీ, నేను ఎప్పుడన్నా ఇతని గురించి మాట్లాడానా? ఎమ్మెల్యే సీట్ వచ్చిందన్నారు అంతే మనోడు. అంతకుముందు ఎప్పుడో ఒకసారి నేను కేసులు పట్టుకుని వెళ్ళినప్పుడు నేను పలానా పార్టీ పెట్టాను, నా పార్టీలో జాయిన్ అవ్వాలన్నాడు. బాబు వద్దులేరా బాబు, ఎందుకు వచ్చింది మాకు పార్టీలు గిట్టిల్లోని, మా బతికేదో మేము ఎలా బతుకుతాం, బతకని ఏంటంటే లేదు నేను సీఎం, నువ్వు హోమ్ మినిస్టర్ అన్నాడు. వద్దునన్నా, నేను అంత పెద్ద హోమ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళలేను, నాకు వద్దు, మీరు మాత్రం సీఎం అయిపోండి అని చెప్పి ఏదో సున్నితంగా తిరస్కరిస్తాం కదండి. అవి మనసులో పెట్టుకుని ఓ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని కానీ అరే ఇది ఎమ్మెల్యే అయిపోయేలాగా ఉన్నాడు, మేమేమో ఇంత డబ్బాలు కొట్టుకుంటున్నాం, మేము షూట్లో వేసి తిరుగుతున్నాం, మేకప్లో వేసి తిరుగుతున్నాం, వీడు ఓకే తక్కువ చదువుకున్నవాడు ఈ పార్టీకి ఎలా ఎక్కేస్తున్నాడు, ఈయన ఎలా బదనాం చేయాలి? ఏంటండి దారుణం? ఆయన ఎవడో ఒక అడిషనల్ డీజీపీ ఉంటాడు, ఆయన ఒకడు, ఇంకొక అడిషనల్ ఎస్పీ ఉంటాడు, ఈయన ఒకడు. ఇప్పుడు ఎస్సీల్లో మమ్మల్ని ఆ కులం వాళ్ళు అంటున్నారు, ఈ కులం వాళ్ళు అంటున్నారు అనుకుంటూ ఉంటారండి మా వాళ్ళు. కానీ అది వాస్తవం కాదు. బయట వాళ్ళు అంటారు, ఎలాగ అంటారు, అది వేరే విషయం అనుకోండి. కానీ సొంత వాళ్ళే ఇంత దారుణంగా సొంత కులంలో పుట్టి నాయకులు అని చెప్పుకునేవాళ్ళు, వీళ్ళకి ఏ నష్టం చేయలేదు నేను నా వల్ల. కనీసం ఎప్పుడో ఒక మాట కూడా వాళ్ళకి యాంటీగా మాట్లాడలేదు నేను. అంత పబ్లిక్గా వచ్చి నేను మహిళల్ని డబ్బులు తీసుకున్నాడు, ముఖ్యమంత్రికి ఏం సంబంధం? సో నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకు అమ్మాయిని మోసం చేసి డబ్బులు తీసుకున్నారని హస్బెండ్ కేసు పెట్టాడు. ఒక అమ్మాయిని వాడుకో. అసలు ఇలాంటి కేసు ఒకటి నా మీద ఉంది అంటే నడు రోడ్డు మీద ఉరేసుకుని చూదనండి నేను. ఓపెన్ ఛాలెంజ్. ఎవరన్నా ఒక అమ్మాయిని నేను మోసం చేసి అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నాను భర్త నా మీద కంప్లైంట్ ఇచ్చే పరిస్థితే వస్తే, అలాంటి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఏదైనా ఉంటే నడి రోడ్డు మీద ఉరేసుకుని చేస్తాను నేను. అలాంటిది లేదు అని కానీ నేను నిరూపిస్తే ఈ జాడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓపెన్ ఛాలెంజ్ ఇది. నువ్వు అందరినీ చాలామందిని నువ్వు బ్లాక్మెయిల్ చేసి ఉంటావు, చాలామందిని వేధించుంటావు. బట్ నీలాంటి వైరస్లు అన్నింటినీ కూడా యాంటీ వైరస్ ఇది. పెట్టుకోక నువ్వు మాతో పెట్టుకుంటున్నావు. అలాంటిది ఒకవేళ ఏ భార్యని నేను మోసం చేసి డబ్బులు తీసుకోలేదు అనేది కానీ నేను నిరూపిస్తే మరి ఇంకా ఎవరి భార్య గురించి నువ్వు చెప్పినట్టు జనాలు నీ భార్య గురించి చెప్పావేమో అనుకుంటారు. మరి నేనేమి నిన్ను విమర్శించట్లే, నీ భార్య గురించి ఆవిడ నా సోదరు లాంటిది, నేను ఆవిడనేమి తప్పుగా మాట్లాడలే. అలాంటి కేసు ఏది లేదు అంటే కనుక దాని అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో మిస్టర్ జాడ శ్రవణ్ కుమార్. నేను నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లన్నీ పట్టుకుని నీకు దమ్ముంటే నువ్వు ఏ ఛానల్ చెప్తావో ఆ ఛానల్కి రా.
ఒక మహిళని నేను మోసం చేసి డబ్బులు తీసుకున్నాను భర్త కంప్లైంట్ ఇచ్చాడన్నావు కదా, లేదా ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇయ్యి. నీ భార్యని నేను మోసం చేసి డబ్బులు తీసుకున్నాను, నీ భార్యని ఏదైనా చేశానని చెప్పి నువ్వు కంప్లైంట్ ఇచ్చి పోనీ ఇప్పుడు ఈ డేట్లో ఎఫ్ఐఆర్ పట్టా. ఇది కొంచెం స్ట్రాంగ్ మాటే. ఆ మాట మాట్లాడడానికి నాకు బాధ అనిపించింది. కానీ ఒక జడ్జినని చెప్పుకుంటూ, ఒక లాయర్నని చెప్పుకుంటూ, నేనేమో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన చిన్న చితక తొప్పడి కేసులను పట్టుకుని నీ దగ్గరికి వస్తే నువ్వు ఇలాంటి పెద్ద పెద్ద కేసులను, ఆ కేసుల గురించే చెప్పకూడదు బయట. జగన్ గారు నా మీద పెట్టిన ట్రాఫిక్ కేసో, లేకపోతే ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించాననే కేసో, పోలీసులకు విధులు ఆటంకం కలిగించాననే కేసు, ఆ కేసుల గురించి నువ్వు బయట చర్చించకూడదు. లేని కేసు ఒకటికి నువ్వు సృష్టించి ఒక మహిళని నేను మోసం చేశానని అబాండం నా మీద వేసావు. ఇది నువ్వు నిరూపించకపోతే నీ భార్యని నేను మోసం చేసినట్టే జనాలు అనుకుంటారు. ఎందుకంటే ఇంకెవరు లేరు, మరి ఏ భర్త బయట రావట్లేదు, నువ్వే వచ్చి చెప్పు. ఇది ఓపెన్ చేయాలని చేస్తున్నాను ఆయన జాడి శ్రవణ్ కుమార్. నువ్వు జడ్జిగా నిన్ను ఉంచారో లేకపోతే ఏదైనా తప్పు చేస్తూ దొరికితే నీ ఉద్యోగం పోయిందో నాకు తెలియదు, కానీ నువ్వు నా మీద ఒక ఆరోపణ చేసావు, నేను నీకు సవాల్ ఇచ్చినాను. దీన్ని నువ్వేం సమాధానం చెప్తావు నేను చూస్తాను. డబ్బులు తీసుకుని పెట్టారు, దుబాయ్ పంపిస్తానని డబ్బులు తీసుకుని చాలా మంది. ఇది కూడా నువ్వు ప్రూవ్ చేస్తే, కేసు ఉందని ప్రూవ్ చేయ చాలు. అసలు కేసు ఎప్పుడైనా పెట్టినట్టు ఉంటే చూపించాలి. దుబాయ్ పంపిస్తానని రాజేష్ మహాజన్ అని వాడు పలానా వాళ్ళ డబ్బులు తీసుకున్నాను, పలానా వాడు తప్పుడు కేసు అయినా పర్లే, పలానా వాడు కేసు పెట్టాడని ఎఫ్ఐఆర్ చూపించకపోతే నేను ఇందాక ఏదైతే చెప్పానో అదే. లేదు నీకు దమ్ముంటే నువ్వు ఏ డిబేట్ రమ్మంటో చెప్పి నేను వస్తాను. నా దగ్గర ఇప్పుడు దాకా ఉన్న కేసులు అవసరం అయితే నేను ఆర్టీ వేసి మొత్తం కేసుల లిస్ట్ అంతా తీసుకుంటాను. నిజంగా నా మీద ఈ విధులకు ఆటంకం కలిగించే కేసులో, మరో కేసులో కాకుండా నువ్వు చెప్పిన కేసులు, దుబాయ్ పంపిస్తానని, మహిళలను బట్టి ఇది చేశానని, మహిళలను ఇలాంటి కేసులు లేకపోతే నీకు మాత్రం మామూలుగా ఉండదురా జాడి శ్రవణ్ కుమార్. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు. ఏంటి, నా పార్టీకి మీ పార్టీతో పొత్తిచ్చేయండి, నియోజకవర్గానికి 3 కోట్లు ఇవ్వండి, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను అని అక్కడిక్కడే చెప్పాను. వాళ్ళు చెప్పుకుంటే నేను అప్పుడు నమ్మలేదు. అవి అసలు ఏ మొఖానికి జగన్ ఓడించడం, ఏ ఓట్లు చేల్చడం, 3 కోట్లు ఏడు అనుకున్నాను నేను, అది నమ్మలేదు నేను. కానీ ఈ రోజున నువ్వు నా మీదే ఈ స్థాయిలో నువ్వు మాట్లాడావు అంటే నువ్వు ఇంకా ఎంతమంది అమాయకులను మోసం చేసి ఉంటారా? నీలాంటి వాడిని కూడా చాలా గౌరవించేవరా మేము అనవసరంగానే. దగ్గర డబ్బులు తీసుకుని కేసు పెట్టారు. కొంతమంది అమ్మాయిని అక్రమంగా ఇబ్బంది పెట్టాడని కొన్ని కేసులు పెట్టారు. డబ్బులు తీసుకొని అడిగితే బెదిరించారని కొన్ని కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా ఈ కేసులోనే నిరూపించాలి. నాకు మహిళలు 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 అని చెప్పి నువ్వు చెప్పుకొస్తున్నావు. అలాంటివి ఏమన్నా నిజంగా ఉంటే నీ దగ్గర ఆల్రెడీ ఒకవేళ కాపీస్ ఉంటాయేమో, నీకు దమ్ముంటే నీ ఫేస్బుక్ నుంచి పెట్టు, లేదా నువ్వు ఏదో ప్రతి తుప్పడా ఛానల్లో నువ్వు కూర్చొని ఉంటావు కాబట్టి ఇలాంటి మా బొగడ ఎవడిడు బఫున్ సాయిగడి ఛానల్లో, అదేది ఏక ఛానల్ అని ఒకటి ఉంటుంది, ఆ ఏక ఛానల్లో, తోక ఛానల్లో. ఎందుకంటే నిన్ను TV5 ఏమైనా దొబ్బేమనే బయటికి. ఎందుకంటే మరీ ఇంత క్రెడిబిలిటీ లేకుండా ఒక మాజీ జడ్జిని అని చెప్పుకుని ఆ జడ్జి పోస్ట్కున్న వాల్యూ కూడా పోయిందిరా బాబు నీ వల్ల. చినియమ్మ ఇది ఓ బతికే. అయితే ఈడు కబుర్లు ఎప్పుడు కదండి ఈడు ఆడాను. ఎందుకంటే నేను మామూలుగా ఇంతకుముందు శ్రవణ్ కుమార్ గారు అని ఇవ్వండి నేను, కానీ ఆ 10th క్లాస్ కూడా అంటున్నాడు. ఏరా 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు మనుషులు కాదేట్రా? 10th క్లాస్ చదువుకోకుండానే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేస్తాడు ఎవడన్నా? ఏది చదవాలని 10th ఉండాలి కదా. ఆ 10th క్లాస్ కూడా అంటున్నాడు. వీడి దగ్గర చేతులు కట్టుకుని నీ అవ్వ నువ్వురా అదొక్కటి నిరూపించాలు. ఎప్పుడన్నా నువ్వు ఇక్కడ ప్రతిపాడులో ఏ సంవత్సరంలో చేసావో నాకు తెలీదు. ఆ సంవత్సరంలో నా మీద ఆ ప్రతిపాడు కోర్టులో ఇక పలానా కేసు ఉందని అది నిరూపించకపోయినా నీ బాబుకు నువ్వు పుట్టినట్టే జాడి శ్రవణ్ కుమార్. ఓపెన్ ఛాలెంజ్ ఇది. నీ దగ్గర నువ్వు జడ్జిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సరే నేను అక్కడికి వచ్చినట్టు నువ్వు నిరూపించకపోతే రబ్బాయ్ నీ బాబుకు నువ్వు పుట్టినట్టే. నువ్వు పబ్లిక్గా డిబేట్ పెట్టావు కాబట్టి మరి పబ్లిక్గా మాట్లాడాల్సి వస్తుందిరా. ఎత్తే వేసుకో, ప్రైవేట్ కేసు నీ చేతిలో పనే కదా. నువ్వు అక్కడే, నేను ఎక్కడ ఈడ ఒక లాయర్ పేరు చెప్పి నేను జడ్జినని చెప్తూ ఇలా జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పి నేనే వస్తాను పరువు నష్టం. నీలాంటి పొరంబొగ్గాళ్ళ వల్లే చేతులు దాకా వచ్చిన ఎమ్మెల్యే సీట్ అవకాశం పోయింది నాకు. లేకపోతే జాతి కోసం నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతాను. నేను నీలా బ్లాక్మెయిలర్ని కాదు. ఏమంటే ఇలా ఎన్ని మాటలు మాట్లాడేసాడు కదా, నేను లోకేష్ని ఓడిస్తా, నేను లాడ్ మేపకు ఓడిస్తా, నేను చంద్రబాబుని ఓడిస్తా, ఇలాంటి కబుర్లు చెప్పాడు కదండి. ఈ పోటుగాడికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసండి. వీడు మంగళగిరిలో పోటీ చేశాడు.
మంగళగిరిలో పోటీ చేస్తే ఇది చూడండి, మంగళగిరి ఎవరు కనపడుతుందా ఇది? అభ్యర్థుల పేర్లు, స్థానం, ఓట్ల శాతం. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ గెలుపు 1,67,710 ఓట్లు పడ్డాయి. ఈయనకి 91,413 ఓట్లతో అప్పటికి ముందంజలో ఉన్నాడు ఆయన. అంటే అది మెజారిటీ, ఆల్మోస్ట్ 92,000 91,000 దాటి మెజారిటీ వచ్చింది ఆయనకి. ఆయన తర్వాత రన్నరప్ లావణ్య గారట, వైఎస్ఆర్సీపీ. ఆవిడికి 76,297 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఓ పార్టీ అధ్యక్షుడు పోటీ చేశాడు. వా, చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు లోకేష్ గారికి. ఈసారికి ఎన్ని ఓట్లు వచ్చాయి తెలుసండి? నోటా ఇక్కడ ఉందండి, నోటాకి 809 ఓట్లు వచ్చాయి, 90 ఓట్లు వచ్చాయి నోటాకి. నోటా దాకా మనోడి పేరు ఎక్కడ కనపడలే. మరి రన్నరప్ జొన్న శివశంకర్రావు, రేవు సుబ్రహ్మణ్యం, కోరపాటి సుబ్బారావు, తర్వాత నోటా ఉంది 6th ప్లేస్లో. అంటే నోటా కింద ఉన్నాడు మనోడు. బ్రహ్మయ్య, ఇవ్వండి ఇక్కడ చూడండి, శ్రవణ్ కుమార్ జాడ, జై భీమ్రావ్ భారత్ పార్టీ, జై భీమ్రావ్ భారత్ పార్టీ, ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ జై భీమ్రావ్ భారత్ పార్టీకి వచ్చిన ఓట్లు ఎంతంటే 416 ఓట్లు వచ్చి ఇడి మొఖానికి. ఆ 416 ఓట్లన్నా ఎవరికో తెలియక టైంపాస్కి వచ్చి వేసిన వాళ్ళు వేసి ఉండాలి. 92,000 ఓట్లు మెజార్టీతో నెగ్గిన 1,67,000 ఓట్లు, 1,67,700 ఓట్లు. ఆ పైన ఉన్న 700 ఓట్లు కూడా రాలేదు ఇడి మొఖానికి. ఇడికి జస్ట్ 400 ఓట్లు వచ్చి. ఇడికంటే రాజకీయం అంటే అడిగి రాజకీయం చాలా తెలుసు అంటే అడిగి. నీకు రాజకీయం తెలిసి ఉండొచ్చు కదా, నువ్వు జనాలకు తెలియాలి కదా. నువ్వు జనాలకు తెలిస్తేనే వాళ్ళు వచ్చి ఓటేస్తావు, నువ్వేమైనా జనం కోసం పనిచేస్తే. తెలుగుదేశం పార్టీని చాలా గట్టిగా అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ గురించి ఆ TV5లోనూ ABNలోనూ కూర్చుని తెలుగుదేశం పార్టీ గురించి పొగిడి, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి, లోకేష్ గారి గొప్పతనం గురించి మాట్లాడి చివరికి వచ్చేటప్పుడు ఏమంటే నాది ఒక తొప్పట పార్టీ ఒకటి ఉందండి, మీరు నాకు పొత్తు ఇచ్చేయండి, నాకు ఒక 2-3 సీట్లు ఇచ్చేసి నాకు మినిస్టర్ ఇచ్చేయండి, నేను ఇతర నియోజకవర్గాల్లో పోటీ పెట్టేసి ఓట్లు చీల్చేస్తాను, నియోజకవర్గాన్ని 3 ఒరే ఆశ కన్నా అంత ఉండాలి కదరా అబ్బాయి. వీడి బతుకు ఇంకా ఎంత ఘోరం అంటే అండి, ఇప్పుడు ఇదేం పార్టీ పేరు చెప్పాను నేను? జై భీమ్రావ్ భారత్ పార్టీ. నోటా కన్నా తక్కువ వచ్చాయి సార్కు ఓట్లు. జై భీమ్రావ్ భారత్ పార్టీ ఇది కదా మనోడి పార్టీ. ఇంతకుముందు ఇదేంటండి ఇది? జై భీమ్ భారత్ పార్టీ. ఇప్పుడు మనోడు పోటీ చేసింది జై భీమ్రావ్ భారత్ పార్టీ. అంతకుముందు జై భీమ్ భారత్ పార్టీ అని పెట్టుకుని కొంతమంది నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్, నువ్వు ఎంపీ క్యాండిడేట్ అని చెప్పి కొంతమంది డబ్బులు తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టించాడని ఇతనితో పాటు ఏమన్నా ఒక మహిళ చాలా రచ్చ చేసింది అప్పట్లో. మహిళని డబ్బులు తీసుకుని మోసం చేసిన పకోడీ మనోడు. ఇతనేమన్నాడంటే నా మీద అలాంటి కేసులు ఉన్నాయి అంటున్నాడు, చూపించు. నేను మహిళని ఏదో భార్యను మోసం చేసి డబ్బులు తీసేసుకుని మహిళను దుబాయ్ పంపించిన కేసు ఒక్కటి చూపిస్తున్నాను నీ బతుకులో. ఇదిగో జాడ శ్రవణ్ కుమార్ అని కూడా ఒక మనిషే అనేది గుర్తిస్తాం. ఒకవేళ ఇప్పుడు తప్పుడు కేసులు కూడా ఉండొచ్చు, ఒకవేళ అలా పెడితే. అలాంటిది కనీసం తప్పుడు కేసు చూపించరా చాలు, తప్పుడు కేసు చూపించు. అసలు తప్పుడు కేసే లేదు, అసలు కేసే లేదు, అసలు FIR లేదు. అలాంటి కేసులు ఉన్నాయని ఏదైతే మీడియాలో ఉన్నాయో ఆ మీడియాలో కూర్చుని సాటి దళితుడికి ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తే మరి ఏడుస్తున్నాడంటే మరి ఇలాగ ఇంకా ఎంతమంది క్లయింట్లని ఇతను బ్లాక్మెయిల్ చేసి ఉంటాడండి? ఒకసారి ఆలోచించండి. ఏమంటే ఇదో పార్టీ. ముందడుగు ప్రజా పార్టీ, శ్రవణ్ కుమార్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే, ముందడుగు ప్రజా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాడ శ్రవణ్ కుమార్, మాజీ యువ న్యాయమూర్తి. ఏంటండి ఇది? ముందడుగు ప్రజాబంధు పార్టీ అని పెట్టాడట 2018 ఎలక్షన్కి అనుకుంటా. తర్వాత కొన్ని రోజులకి జై భీమ్ యాక్సిస్ జస్టిస్, తర్వాత కొన్ని రోజులకి జై భీమ్ భారత్ పార్టీ, తర్వాత మరికొన్ని రోజులకి జై భీమ్రావ్ భారత్ పార్టీ. ఇతనికి అంబేద్కర్ గురించి ఏదో ప్రేమ ఉన్నట్టు, అంబేద్కర్ ఏదో అంతా తెలిసినట్టు మాట్లాడతాడు. మరి ఇక్కడ ఎందుకు పెట్టలేదు అంబేద్కర్ పేరు నువ్వు? 2018లో ముందడుగు ప్రజా పార్టీ అని ఎందుకు పెట్టావు? తర్వాత మేము పోరాటాలు చేస్తూ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఆయన మీద చైతన్యం కల్పిస్తూ అంబేద్కర్ గారు కూడా ఒక బ్రాండ్గా ఇక్కడ క్రియేట్ అయిపోతూ ఉంటే అంబేద్కర్ పేరు చెప్పుకుని అప్పుడు మళ్ళీ ఇంకొక పార్టీ ఎవడన్నా పెడతాడండి అలాగా? అసలు ఈ చరిత్రలో ఎప్పుడన్నా ఈ పార్టీ పెట్టి
ఆ పార్టీ అధ్యక్షి తూచని మళ్ళీ ఇంకో పార్టీ పెట్టి ఎవడన్నా పెడతా ఇప్పుడు దాకా ఏమీ ఆశించకుండా ఎందుకు చేస్తున్నాడు ఇతని పనులు? ఏమో మాజీ జడ్జి చేసే పనులాగా ఉన్నాయా, పక్కా చీటర్ చేసే పనులాగా ఉన్నాయా? ఇదిగో ఎఫిడవిట్ ఇది. జాడ శ్రవణ్ కుమార్, విజయవాడ తూర్పు, పార్టీ ముందడుగు ప్రజా పార్టీ, సన్ ఆఫ్ జాడ దాసు, 40 సంవత్సరాలట అప్పుడు మనవాడికి, 2018లో అనుకుంటా, స్వీయ వృత్తి న్యాయవాది, సో. ఇదేమో జై భీమరావు భారత్ పార్టీ. జై భీమరావు 2 పార్టీలకి మనవాడే అధ్యక్షుడు. పోనీ ఇంతకుముందు ఆ పార్టీలో అధ్యక్షుడు ఉండి ఇంకో పార్టీలో చేరాడు అంటానికి లేదు, లేదా ఇంతకుముందు వేరే పార్టీలో పనిచేస్తూ ఇప్పుడు వేరే పార్టీలో చేరాడు అంటానికి, రెండింటికి మనోడే ఓనరు. ఎందుకండి ఇన్ని పార్టీలు? ఇప్పటికే పార్టీలు ఎక్కువైపోయిన జనాలు ఎడుతుంటేనే. పోనీ ఆ పార్టీ పెట్టి ఏమైనా పొడిచింది ఏమైనా ఉందంటే 100 కన్నా తక్కువ ఓట్లు. ఇతను జడ్జిని నేను అలాగా, నాకు అంబేద్కర్ అంటే ఇంత పెద్ద పెద్ద మాటలు. నిజంగా ప్రజల కోసం పనిచేసే మాలాంటి వాళ్ళ మీద బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. లోకేష్ గారి మీద నేను ఆ మంగళగిరిలో పోటీ చేసి లోకేష్ని ఓడించేస్తాను, ఓట్లు చీల్చేస్తాను, నాకు మర్యాదగా నేను అడిగింది ఇవ్వకపోతే. అసలు నువ్వెంత, నీ బతికెంత? లోకేష్ గారు 1,67,700 ఓట్లు వచ్చిన వ్యక్తి అక్కడ. అది మంగళగిరి కాన్స్టిట్యున్సీ అండి. ఇన్ని సంవత్సరాల్లో 2 సార్లు తెలుగుదేశం ఎక్కిందంట అక్కడ. చాలా టఫ్ తెలుగుదేశం పార్టీకి అది. ఒకసారి ఓడిపోయాడు ఆయన ఆల్రెడీ. ఓడిపోతే అమ్మో తెలుగుదేశం పార్టీ ఇక్కడ నెగ్గట్లేదు, అక్కడ జనసేన ఓట్లు కూడా చాలా తక్కువ, 10,000 లోపే ఉన్నాయి అక్కడ 2019 ఎలక్షన్లో. ఎవరైనా ఏం చేస్తారండి, అరే ఇక్కడ జనసేన ఓట్లు కూడా తక్కువ ఉన్నాయి, ఇక్కడ మంగళగిరిలో పోటీ చేస్తే మనం ఈ ఇన్నిసార్లు కూడా 2 సార్లు నెగ్గింది, దాదాపు 10 సార్లు 10 ఎలక్షన్లో అనుకుంటా మేబీ. కాబట్టి ఇలాంటిది వద్దు, మనం ఎక్కడన్నా ఈజీగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతారు. కానీ లోకేష్ అనే వ్యక్తి అక్కడే పోటీ చేసి రికార్డు స్థాయిలో మెజారిటీ తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి టొపారంగాళ్ళు అందరూ వచ్చి బ్లాక్మెయిల్ చేయటం, లేకపోతే ఓట్లు ఎవరు భయపడతాడు? మీలాంటి వాళ్ళ ఉడతూపులకి తాటాకు చప్పులు కూడా భయపడిపోతాడు ఆ లోకేష్ గారు. పెట్టావు పోటీ పెట్టావు, ఏమైంది ఇప్పుడు? 100 కన్నా తక్కువ ఓట్లు. ఫేస్బుక్ చూస్తే లాక్ చేసుకుని మొత్తం ఎక్కడికి పోయారు? గయా. ఎందుకు ఇలాంటి చీటింగ్ బతుకులు? ఎంతకాలం నడుస్తాయి ఇలాంటివి? ఆ TV5లో కూడా ఏదో సంథింగ్ గొడవ జరిగింది, అక్కడ ఎవడో దావడమ కొట్టాడంట అని కూడా విన్నాం. అది ఎక్కడ ఎంతవరకు న్యాయం నిజమో తెలియదు మాకు. ఇక్కడ కూడా 40 సంవత్సరాలకి ఎవడన్నా జడ్జి పోస్ట్ వదిలేస్తాడండి ఏ తప్పు లేకుండా. ఇక్కడ ఏదో ఆమె ఏదో జరిగిందంట అన్నట్టు వార్తలు వినికిడి. ఒకవేళ నువ్వు జడ్జి పోస్టు వదిలేసి సాధించింది ఏంటి? రాజకీయ పార్టీ. అంటే రాజకీయ పార్టీ పెడితే ఇతని దగ్గరికి వెళ్ళి క్లయింట్లకి చెప్తున్నాను, మేము ఒకవేళ లీగల్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారం వల్ల చాలా పెద్ద అవకాశాన్ని కోల్పోయాను నేను. అలాగే కొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్స్ నుంచి కూడా రాయిస్కి నోడుదోలని లేకపోతే మరోటో లేనివి క్రియేట్ చేశారు అర్ధ సత్యాలు. వాళ్ళకి ఏం పోలే అంటే ఒక లైఫ్ పోయింది. అయితే మరి ఒకవేళ దేవుడు ఇదంతా చూస్తూ అనవసరంగా ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేసి వచ్చిన అవకాశాన్ని దూరం, అంటే మనకంటే పెద్దోడైపోతున్నాడు, మనకన్నా ఎక్కువ సాధించేశాడు, వచ్చిన అతి తక్కువ సమయంలో మనమే పెద్ద మేధావుల్లాగా కోట్లు షూట్లు వేసి తిరుగుతున్నాం, ఆడు చూస్తేనేమో నిన్నగాక మొన్న వచ్చి తుర్రుమని పైకి ఎక్కేస్తున్నాడు, ఎలా కాపాలి అని చెప్పేసి ఆ కన్నింగ్, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఇలాంటి వాళ్ళు చాలా బాధ పెట్టారండి నన్ను. ఇది ఈ జాడ శ్రవణ్ కుమార్ అనేవాడి చరిత్ర, నీచ చరిత్ర. పార్టీలు పెట్టడం, ఆ పార్టీ కాదని మళ్ళీ ఇంకో పార్టీ, ఆ పార్టీ కాదని మళ్ళీ ఇంకో ఆర్గనైజేషన్లు పెట్టడం, వసూళ్ళకి పాల్పడడం, దందాలు చేయటం, ఏదో పార్టీ ఫండ్ అనే పేరు చెప్పి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఇక్కడ పోటీ చేసి మీ ఓట్లు చీల్చేస్తామని వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. ఏం బతికిది? దీనికి మళ్ళీ జై భీమ్ జస్టిస్ లేకపోతే జై భీమ్ భారత్ మళ్ళీ అంబేద్కర్ గారి పేరు వాడుకుని, నీలాంటి వాళ్ళ వల్ల కదా జాతి అంతా కూడా, ఇంకా మాలాంటి వాళ్ళం కూడా ఆ భారం మోస్తున్నాం. అంబేద్కర్ గారికి ఉన్న ఆ పేరుకున్న విలువ కూడా పోతుంది కదా. ఏంటి ఉపయోగం ఇలాంటి వాళ్ళ వల్ల? ఒక స్థాయికి వచ్చినప్పుడు జగన్ గారు గెలవాలి గట్టిగా పనిచేసాడు మనోడు. ఏమో మరి ఏ ట్రాన్సాక్షన్ జరిగిందో మరి ఏం జరిగిందో మాకైతే అయితే జగన్ గారు ఇలాంటి వాడిని పట్టించుకుంటాడు అనేది నేను అనుకోను. పట్టించుకోవాలని ఏదో ట్రై చేసి ఉంటాడు. నేను జగన్ గారి కోసం మాట్లాడేస్తున్నాను, ఇప్పుడు జగన్ గారు వచ్చేసి నాకు ఏదైనా చేసేస్తే నేను ఇప్పుడు తెలుగుదేశం ఓడించేస్తాడా? ఏది 400 ఓట్లతోటి?
ఇదండి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తీసుకొస్తాను, ఒకరినొకరిని తీసుకొస్తాను. ఎలక్షన్ ముందు మనం ఇలాంటి వాళ్ళని హైలైట్ చేయడం ఎందుకని వదిలేశాను. ఇప్పుడు మాత్రం రోజుకొక ప్రొఫైల్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి ముసుగులు వేసుకుని వీళ్ళు చేసిన దందాలేంటి? ఎవరన్నా సరే ఇలాంటి వాడికి కేసులు ఇచ్చేటప్పుడు 1-10 సార్లు ఆలోచించండి. మీరు ఒకవేళ భార్య అయి ఉండి మీ భర్త విషయంలో ఏదన్నా మీరు నష్టపోయి ఇలాంటి వాడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా బ్లాక్మెయిల్కి గురవుతారు. మీరు భర్త అయి ఉండి మీ భార్య విషయంలో కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చిందని వెళ్తే మీరు బ్లాక్మెయిల్కి గురవుతారు. లేదా మీ అన్నదమ్ముల మధ్య, మీ ఇంటి పక్క వాళ్ళ మధ్య ఏమన్నా చిన్న చిన్న గొడవలు ఉంటాయి, ఆ గొడవలు పట్టుకెళ్ళి మీరు కేసు ఇస్తే ఆ కేసుని నేను మీడియాలో పెట్టి మీ అందరినీ కూడా నేను బ్లాక్మెయిల్ చేస్తా, లేకపోతే నాకు డబ్బులు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేసినా మనం ఆశ్చర్యపోకర్లే. ఇలాంటి లాయర్లు, ఇలాంటి ముసుకేసుకున్న ఇలాంటి దొంగలతో లాయర్ వృత్తి చాలా ఉత్తమమైంది. ఎంతోమందిని కష్టంలో నన్నే ఎందుకండి తప్పుడు కేసుల్లో జైల్లో ఉంటే మరి మన లాయర్ గారి పేరు ఏం పేరు మర్చిపోయి కన్నయ్య గారు. కన్నయ్యని కాకినాడలో ఒక లాయర్ గారు, ఆయన కష్టపడి తిరిగి నాకు దాదాపు 12 బెయిల్ తెచ్చాడు, నేను బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంకా ఆయన చూస్తే చేతులు 2 చేతులు పైకి దండం పెట్టాలనిపిస్తుంది. అలాంటి లాయర్లు ఎంతోమంది ఉన్నారు నిజాయితీగా. వాళ్ళ ముసుగులో ఇలాంటి బ్లాక్మెయిలర్స్ కూడా తయారయ్యారండి. వీళ్ళ లీగల్ అడ్డు పెట్టుకుని ఏమన్నా కేసేస్తా, ఏమన్నా హైకోర్టులో కేసు వీడు అన్నాడు ఇందాక ఆ దానిలో రౌడీ షీట్ కొట్టేశారు, నేనే కొట్టించాను కానీ ఆ కేసులన్నీ నిజమే అని మాట్లాడాడు కదండి. అమ్మాయిని మోసం చేసిన కేసులు, డబ్బులు తీసుకోలేదు కేసులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? నువ్వెవడు ఆఫ్టర్ నువ్వు 10వ తరగతి చదివి ఆడి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎన్నికలు ముఖ్యమంత్రికి ఏం సంబంధం? సో నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు అమ్మాయిని మోసం చేసి డబ్బులు లంకా రాజేష్ అని పిలిస్తే వచ్చి చేతులు కట్టుకొని నుంచునే మహాసేన రాజేష్ ని జడా శ్రావణ్ కుమార్ లాంటి ఆల్రెడీ చెప్పాను కదా, అది కానీ నువ్వు నిరూపించకపోతే నువ్వు మీ బాబుకి పుట్టలేనట్టే. బాబు సంతకెళ్తే శనబాబు పుట్టిన రకాలు ఉంటాయి కొన్ని, నువ్వు అదే. ఒకవేళ నువ్వు నిరూపిస్తే నువ్వు ఏ చేయమంటే చేయడం నేను రెడీ. నువ్వు ఎలాంటి మాట మాట్లాడతావా, నువ్వు ఏం చేస్తావా, నీ కాళ్ళ మధ్యలో దూరనా, చెప్పు తీసుకోకూడదు, ఏదైనా చెయ్యి. నువ్వు ఇక్కడ చెప్పిన ఏదైతే నువ్వు పిలిచినప్పుడు నేను లంకా రాయశానుగానే వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకున్నట్టు, ఒక భార్యని నేను మోసం చేసి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ భర్త నా మీద కేసు పెట్టినట్టు, నేను దుబాయ్కి అమ్మాయిలను పంపించేస్తుంటే ఆ కేసు నా మీద ఉన్నట్టు నువ్వు నిరూపించకపోతే ఆ భర్తవు నువ్వే అని చెప్పి నేను జనానికి చెప్తాను రేపటి నుంచి. ఆ భర్త నా మీద కేసు పెట్టాడు కదా, మరి ఆడు ఎవడో లేకపోతే ఇంకెవడు నువ్వే. కొంచెం హట్టింగ్గానే ఉంటుంది. ఎందుకంటే నీలాంటి కనీసం ఈ మాత్రం డోస్ అని ఇవ్వాలి. కాబట్టి ఇచ్చాను రా అబ్బాయి. ఏం పిక్కు ఉంటావు ఈసారి? మేకప్ బాబాయ్ అని వెళ్తారు, మనం మేకప్ వేసుకుని ఆడవాళ్ళగా మొత్తం పాండ్స్ పౌడర్ కొట్టేసి పైన ఇలా స్పైక్ ఒకటి ఉంటుంది, స్పైక్ తీసి ఇప్పుడు మేకప్ లేకుండా వచ్చాడు వేళ. మొత్తం 300 ఇచ్చి ఆడవాళ్ళని తెగదీప్పేశాడు. ఇది మంగళగిరి కాన్స్టిట్యున్సీ మొత్తం లాస్ట్ మినిట్ దాకా, అంటే విత్డ్రాలకు లాస్ట్ మినిట్ దాకా కూడా బేరం ఆడతాను ఉన్నట్టట. చెప్పండి, ఇస్తానంటే ఇప్పుడే నేను విత్డ్రా చేసుకుంటాను, లేదా లోకేష్ గారు ఓడిపోతారు. ఓడిపోయారు లోకేష్ గారు. మనోడు 100 కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకుని సాధించి ఇవాళ ఫేస్బుక్ నాటిలు అన్నింటినీ క్లోజ్ చేసుకుని మంచం కింద ఊరిచాడు. చేయరా అబ్బాయి, నువ్వేం చేస్తావు లీగల్గా? నువ్వు లీగల్గా చెప్తే నేను లీగల్గానే చేస్తాను. అదండి, ఇలాంటి వాళ్ళు మాత్రం మనసు చాలా వేదనకు గురైందండి నన్ను. ఆ టైంలో మాత్రం నేను బయటకు వచ్చి మాట్లాడడం లేదు. ఇలాంటి వాళ్ళేమో తప్పుడు ప్రచారం. జనాలకి ఏముంది, మన వాళ్ళు అమాయకులు, ఎవడేది చెప్తే అదే కదా నమ్ముతారు. ఫస్ట్ ఏదైతే ఉన్నామో అది నమ్మేస్తారు మనోళ్ళు. పోన్లేక దేవుడు అలాగే జరగాలని ఉంది, మనం తప్పు చేయకపోయినా సరే ఇది అవ్వాలని ఉంది అని చెప్పేసి చూద్దామండి ఇంకేమవుతుందా. మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇంకొక ఇలాంటి ముసుగు దొంగల్ని రోజుకొకరిని తీసుకొస్తా. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.